ప్రతి ఇంట్లో ఖురాన్ ఉంటుంది. క్రైస్తవుడి ఇంట్లో చూస్తే ప్రతి ఇంట్లో బైబిల్ ఉంటుంది. ఒక్క మన హిందూ ఇంట్లో మాత్రమే భగవద్గీత ఉండట్లేదు. అది ఎవరిది లోపం? మనదా లేకపోతే ఎవరిది? మనం పిల్లలకు చెప్పట్లేదా? మన హిందూ సనాతన ఆచారం ఏంటి? మనం తరతరాలుగా నడుచుకునేటటువంటి ఆచారాలు సంప్రదాయాలు మనం ఎందుకు మర్చిపోతున్నాం? మన పిల్లలకు మనం ఎందుకు నేర్పించట్లేదు? మన బాటలో మన పిల్లలు ఎందుకు నడవట్లేదు? మనం ఒక్క విషయాన్ని రోజు చూస్తున్నాం. ఓకే, ఇంట్లో పడట్లేదు అంటే సొంత భార్యాభర్తలే, భర్తను చంపిన భార్య, పేపర్లో చూసినా, యూట్యూబ్ చూసినా, టీవీ చూసినా, ఏదైనా ఓకే. లేకపోతే తల్లిని చంపినటువంటి పిల్లలు. మొన్న రీసెంట్గా అమ్మాయి లవ్ ఫెయిల్యూర్, వాళ్ళ అమ్మగారు మాట్లాడకమ్మా వెళ్ళకమ్మా అని చెప్పింది. ఆ మాట తల్లి చెప్పినందుకు తల్లిని చంపేసింది ఆ అమ్మాయి. చూడండి రోజులు ఇంట్లో ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. మన పిల్లలకి మనం కనీసం చెప్పాల్సినటువంటి ధర్మాలు చెప్పకపోతే మన ఆచారం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికో పోతుంది. అసలు తల్లికి బిడ్డకి ఏది సంబంధం లేదు. అసలు చాలా దారుణంగా ఉన్నాయి రోజులు. ఫస్ట్ మనం కేవలం మన ఇంట్లో మార్చుకోవాలి. మన ఇంట్లో మార్చుకున్న తర్వాత మాత్రమే మనం సమాజంలోకి వెళ్ళాలి. ఫస్ట్ మన పిల్లలకు చెప్పండి భగవద్గీత సారం ఏంటి. మన సమాజాన్ని మనం ఇల్లుగా భావించాలి. హెల్పింగ్ నేచర్ పోయింది. ఇందాక సార్ చెప్పారు, ఒక పక్క వాళ్ళతో తెలపో, పక్క వాళ్ళతో మాట్లాడుకో, వాడితో తిరిగితే నువ్వు చెడిపోతావు. ఇదే ఏ ఇంట్లో చూసినా ఇదే. ఇక్కడే చుట్టుపక్కల కూడా చాలా చూశాను నేను. కాబట్టి మనం పిల్లలకు నేర్పాల్సింది అది కాదు, సమాజంలో తిరగాలి. సమాజంలో ఎవరి పద్ధతి ఎలా ఉందో తెలుసుకోవాలి, కానీ చెడిపోకూడదు. అందరి విధానం తెలుసుకోవాలి.